హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాల్సినటువంటి 18 సీట్లు రాకపోవడం వల్ల కూటమి పార్టీలు ప్రతిపక్ష హోదా ఇచ్చేదానికి సముఖంగా లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక డెసిషన్ తీసుకొని ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నేను అసెంబ్లీకి రాననేసి ఒక డెసిషన్ తీసుకొని ఆయన అసెంబ్లీకి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకి, అది మాన్సూన్ సమావేశాల తర్వాత యాజ్ యూజువల్లీ వింటర్ సెషన్ ఆఫ్ ది ఏపీ అసెంబ్లీకి అయితే వెళ్ళలేదు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం పరంగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్, కూటమి పార్టీకి సంబంధించినటువంటి కొద్దిమంది ఎమ్మెల్యేలు, కొద్దిమంది మంత్రులు, కొద్దిమంది కీలక నేతలందరూ జగన్మోహన్ రెడ్డి గారు రావాలా, మరి అచ్చెన్నాయుడు గారు లాంటి వ్యక్తి అయితే కోరుకున్న వ్యక్తి రావాలా, మీరు నాకు టైం ఇవ్వాలా, మీరు అక్కడ కూర్చోవాలా, నేను మాట్లాడాలా, రకరకాలుగా వ్యంగ్యంగా బెదిరింపు ధోరణిలో రకరకాలుగా అవహేళన చేస్తూ మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. వీళ్ళు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన దగ్గర నుంచి వీళ్ళు 2 విషయాల మీద ఫోకస్ చేశారు, మిగిలిన అన్ని అంశాలు గాలికి వదిలేశారు. ఆంధ్రప్రదేశ్లో ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా వైసీపీకి రాలేదని ఒక పక్క అవహేళన చేసుకుంటా, ఇంకో పక్క ఆయన అసెంబ్లీకి రావాలని ఓవర్ ఎక్సైట్మెంట్ చూపించిన వీళ్ళు ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి హామీలు ఇంప్లిమెంట్ చేయడంలో చాలా మిజరబుల్గా ఫెయిల్ అయిపోయారు. నెంబర్ 2, ఇంకోటి, కేంద్రంలో ఉన్నటువంటి వీక్ సంకీర్ణ ప్రభుత్వం దగ్గర నుంచి బడ్జెట్ పరంగా అదర్వైజ్ కూడా రాష్ట్రానికి ఏమన్నా అడిషనల్గా ఏమైనా తీసుకొచ్చేదానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లాలంటే తీసుకునే దాంట్లో ఫెయిల్ అయిపోయారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసినటువంటి కొన్ని స్కీమ్స్ ప్రజలకు చాలా చేరువైన స్కీమ్స్, ఆ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడంలో మిజరబుల్గా ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు ఓవరాల్గా ఈ డెవలప్మెంట్స్ అన్నీ చూసిన తర్వాత కూటమి ప్రభుత్వం ఆల్మోస్ట్ 1 year ఫినిష్ చేసుకోబోతున్న ఈ తరుణంలో, ఆల్మోస్ట్ 10 months అయిపోయి 11th monthలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ క్రమంలో బాల్ కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోకి ఇచ్చేసి ఈ కూటమి పార్టీలకు సంబంధించినటువంటి 3 పార్టీల నేతలు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోయారు. ఒక పక్క 6 గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్ లేదు, డిఎస్సి మీద మొట్టమొదటి సంతకం చేసేమంటారు, డిఎస్సి నోటిఫికేషన్ ఈరోజు వరకు ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అసలు కేంద్ర ప్రభుత్వంని మెడలు వంచి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో సంపద సృష్టించి, కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరంగా పరుగులు పెట్టిస్తామన్నారు, ఇప్పటికీ పరుగులు పెట్టించలేకపోయారు. ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్కి ఇదిగో ఆ కంపెనీ, అదిగో ఆ కంపెనీ, టీసీఎస్ ఇదిగో, విప్రో ఇదిగో, అమెజాన్ ఇదిగో, ఆ కంపెనీ ఇదిగో, టెస్లా ఇదిగో, ఇంకోటి ఇదిగో అని ఫాక్స్కాన్ ఇదిగోని ఊదరగొట్టారు. ఒక్క కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్లో 10 నెలలు పూర్తయినా రాని పరిస్థితి. 6 గ్యారెంటీలు అలాంటి పరిస్థితి. రైతులకు వీరు ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఇంప్లిమెంట్ రైతు భరోసా లాంటివి 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయకపోగా రైతులకి గిట్టుబాటు ధర లేదు. అది వరి రైతులు కానండి, పత్తి రైతులు కానండి, మిర్చి రైతులు కానండి, పొగాకు రైతులు కానండి, ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో రైతాంగానికి పెద్ద టోపీ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రెస్టీజియస్గా తీసుకొచ్చి డీసెంట్రలైజేషన్ ఆఫ్ గవర్నెన్స్ ప్రక్రియలో భాగంగా ప్రజలకు చాలా దగ్గరై, ప్రజలకు చాలా అద్భుతమైన సేవలు అందించినట్టు వాలంటీర్ వ్యవస్థలని గాలికి వదిలేశారు. ఉన్నటువంటి ఇంకొక పక్క డీసెంట్రలైజేషన్ మెకానిజంలో ఆంధ్రప్రదేశ్లో గవర్నెన్స్ని చాలా ప్రజలకి చేరువ చేసినటువంటి ఇంకో ప్రక్రియ గ్రామ సచివాలయాల్ని ముప్పు తిప్పలు పెట్టేసి, రేషనలైజేషన్ అనేసి, వాళ్ళకి పని లేదని చెప్పేసి రకరకాలుగా గ్రామ సచివాలయ ఉద్యోగుల్లో వ్యతిరేకత, వాలంటీర్లలో వ్యతిరేకత, రైతాంగంలో వ్యతిరేకత, 6 గ్యారెంటీల అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 6 గ్యారెంటీలు ఇవ్వకుండా వాళ్ళ నుంచి వ్యతిరేకత, ఇంకో పక్క నిరుద్యోగ యువత నుంచి, అది డిఎస్సి అవనివ్వండి, గ్రూప్స్ ఆస్పిరెంట్స్ అవనివ్వండి, వాళ్ళ నుంచి వ్యతిరేకత. నిన్నటికి ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామ్, ఈరోజు గ్రూప్ 2 ఎగ్జామ్ మెయిన్స్ ఈరోజు జరగబోతుంది. నిన్నటి వరకు వాళ్ళు ధర్నాలు చేసుకుంటూ కూర్చున్న పరిస్థితి, రోస్టర్ మెకానిజం సరిగ్గా లేదు, దాన్ని సరిచేయలేని పరిస్థితి. ఇంకో పక్క లాస్ట్ కేంద్రం పెట్టినటువంటి యూనియన్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అనే పదం లేకుండా చేతులు ఎత్తేశారు. ఆంధ్రప్రదేశ్కి స్పెషల్గా బడ్జెటరీ అలిగేషన్స్, బీహార్ కూడా కూటమి ప్రభుత్వంలో భాగంగానే ఉంది. కేంద్రంలో బీహార్కి ఇచ్చిన దాంట్లో 1/10 కాదు కదా, 0.001% కూడా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే పరిస్థితి లేదు అలొకేషన్స్ పరంగా. ఈ రకంగా అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద ఆయుధం ఇచ్చేసి, ఇప్పుడున్న పరిస్థితుల్లో అసెంబ్లీకి నేను వెళ్ళకూడదు, వెళ్తే వీళ్ళు అవహేళన చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం బ్యాక్ స్టెప్ వేసినప్పటికీ వీళ్ళ గవర్నెన్స్లో మెజరబుల్గా ఫెయిల్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ఆయుధాన్ని ఇచ్చారు. ఆయుధాన్ని తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కంఫర్టబుల్గా బెటర్ పొజిషన్లో ఉన్నారు. కూటమి ప్రభుత్వం పరంగా 6 గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్ లేదు, వాలంటీర్లకు 10,000 ఇస్తానని కంటిన్యూ చేస్తానని చెప్పి 10,000 ఇవ్వాలా, అంతకుముందు 5,000 ఇవ్వాలా, వాళ్ళని కంటిన్యూ చేయట్లేదు. వాలంటీర్ గ్రామ సచివాలయం వ్యవస్థని ముప్పు తిప్పలు పెడుతున్న వ్యవస్థ
చెప్తారా? 1వ తారీఖే ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తానని చెప్పి వచ్చిన మహానుభావుడు ఈ కూటమి పార్టీలు 5-6 తారీఖులకి జీతాలు పడే పరిస్థితి లేని పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో. రైతాంగానికి రైతు భరోసా లేదు. మహిళలకు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ తప్ప మిగిలిన మహిళలకు రావాల్సిన ఏ స్కీము ఇచ్చే పరిస్థితిలో లేదు. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజుకి ఒక్కటంటూ ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వని పరిస్థితి, ఒక్కటంటూ ఒక కొత్త ఉద్యోగం కల్పన చేయలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని ఫెయిల్యూర్స్ని కూటమి పార్టీలు నెత్తిన పెట్టుకొని అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి వెపన్స్గా ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని సాధారణంగా కూటమి పార్టీలో బలాన్ని పెట్టుకొని కూడా తిట్టించుకునేదానికి లేకపోతే కార్నర్ చేయించుకునేదానికి ఆహ్వానిస్తున్నట్టయితే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుందంటే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాటజిక్గా అసెంబ్లీకి వెళ్ళాలని తీసుకున్న డెసిషన్ ఒక స్ట్రాటజీ. అప్పుడు అందరు తప్పట్టారు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది నాకు అసలు అప్పుడు వెళ్ళను అని చెప్పడం వల్ల తప్పు చేస్తున్నారేమో అనుకున్నాను. కానీ వీళ్ళు రకరకాలుగా ఫెయిల్యూర్ అయ్యే వరకు ఆగి ఇప్పుడు వాళ్ళని ఎక్స్పోజ్ చేసేదానికి, వాళ్ళని ఎండగట్టేదానికి, వాళ్ళ చేతగానితనాన్ని అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజేసేదానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుని ఆ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తున్న విధానం ఏదైతే ఉందో ఇది కూటమి పార్టీలను మోసే ఆ భక్తులకి అదోలా అనిపించవచ్చు. కానీ కూటమి ప్రభుత్వం గత 10 నెలలుగా మిజరబుల్గా ఫెయిల్ అయిపోయి చేతగానితనంగా కూర్చున్నటువంటి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి క్వశ్చన్ చేస్తే ఒక్కదానికి కూడా ఆన్సర్ లేని పరిస్థితి. ఇంకో పక్క మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి ఛార్జెస్ పెంచమన్నారు? కరెంట్ ఛార్జీలు పెంచే ప్రక్రియ. మేము నాణ్యమైన మద్యం తక్కువ ధరకే ఇస్తామన్నారు, మద్యం ధరలు పెంచేస్తున్నారు. ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్లో ఏదైతే విడిపోయిన రాష్ట్రానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా డెవలప్మెంట్ చేసి ముందుకు తీసుకెళ్తాం, నేను విజనరీని ప్రపంచం మొత్తం తెలిసినోడిని అని చెప్పి చంద్రబాబు నాయుడు బీరాలు పలికారు. ఈ రోజుకి ఒక కొత్త ప్రాజెక్ట్కి ఒక ఇటుక బిల్లు కూడా వేయనటువంటి పరిస్థితి. ఇన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయిన కూటమి పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత అసెంబ్లీలో కొంచెం కానీ బ్యాలెన్స్ తప్పి బిహేవ్ చేశారు ఆ కూటమి పార్టీలు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల ప్రజలు విసుగెత్తున్నారు. రైట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఉద్యోగుల దగ్గర నుంచి, నిరుద్యోగ యువత దగ్గర నుంచి, పేదవాళ్ళ దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి అందరూ విసిగెత్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నెన్స్లో మరీ ముఖ్యంగా వెల్ఫేర్ పరంగా, డీసెంట్రలైజేషన్ ఆఫ్ గవర్నెన్స్ పరంగా, డోర్ స్టెప్ డెలివరీస్ పరంగా కొన్ని బెంచ్ మార్క్ స్టాండర్డ్స్ క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారంటే చేస్తారు ఒక క్రెడిబిలిటీని ఎస్టాబ్లిష్ చేసుకుని ఓడిపోయినారు. కానీ ఒక క్రెడిబిలిటీని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అది నవరత్నాలు ఇంప్లిమెంటేషన్ అవనివ్వండి, గ్రామ సచివాలయం ద్వారా డోర్ డెలివరీ సర్వీసెస్ అవనివ్వండి, పెన్షన్లు డోర్ డెలివరీ చేయడం అవనివ్వండి, ఇలాంటివి కొన్ని బెంచ్ మార్క్స్ క్రియేట్ చేస్తున్నారు. రైతులకి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా అవనివ్వండి, లేకపోతే మహిళలకి ఇస్తానన్నటువంటి అమ్మఒడి, ఇవన్నీ చేసి క్రెడిబిలిటీని సృష్టించుకున్న వ్యక్తి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకో పక్క సంపద సృష్టించి పేదలకు పంచుతానని చెప్పి ఒక ₹10 కూడా పంచకుండా మద్యం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటున్నాం కూటమి పార్టీలు ఇంకో పక్క. సో ఈ క్రమంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడ్వాంటేజియస్ పొజిషన్లో అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. దో ఇట్ ఈజ్ ఏ లేట్, ఒక అడ్వాంటేజియస్ పొజిషన్లో అడుగుపెట్టబోతున్నారు. కూటమి పార్టీలు మరీ ముఖ్యంగా ఆ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎలా బిహేవ్ చేస్తారో అందరికీ తెలిసిందే. వాళ్ళు రాజ్యాంగబద్ధ హోదాలో పదవుల్లో కూర్చొని బ్యాలెన్స్ తప్పిగాని బిహేవ్ చేశారా? కూటమి పార్టీలు 2029 ఎన్నికలు ఇక మర్చిపోవచ్చు. కూటమి పార్టీలు బలం ఉంది కదా అనేసి, మా దగ్గర సంఖ్య ఉంది కదా, మా దగ్గర మందు ఉంది కదా, ఎమ్మెల్యేల మంద అనేసి అపోజిషన్ లీడర్ పట్ల అఫీషియల్లీ రికగ్నైజ్డ్ అపోజిషన్ కాకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్నటువంటి ఒకే ఒక ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ. ప్రతిపక్షం పట్ల కానీ చిల్లరగా కానీ కూటమి పార్టీలు ప్రవర్తించినయా? ఖచ్చితంగా 2029 ఎన్నికలకి మీ ఓటమికి బీజాలు మీరే వేసుకున్నట్లు అవుతారు. సో ప్రజా సమస్యల పట్ల అర్థవంతంగా డిస్కస్ చేసి ప్రతిపక్షాల నుంచి వచ్చే సూచనని తీసుకొని మీరు ఏం చేయగలరో చెప్తే బాగుంటుంది. కానీ అవహేళనగా మాట్లాడుకుంటూ, చిల్లరతనంగా బిహేవ్ చేసుకుంటూ, అసలు సమస్యలను పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు పర్సనల్గా టార్గెట్ చేయాలని పూనుకుంటే కూటమి పార్టీలు ఖచ్చితంగా 29 ఎన్నికల్లో ఇప్పటికీ అన్ని వర్గాల ప్రజలు మీ మీద చాలా విసుగు చెంది ఉన్నారు. ఆ విసుగుని ఇంకా పెంచి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో అధికారాన్ని మీరే స్వయంగా పెట్టే ప్రయత్నం చేస్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర నుంచి లాక్కుంటారా? ఒకటైతే క్లియర్, ఈ కూటమి పార్టీల మీద ఉన్నటువంటి నివురుగప్పిన వ్యతిరేకత ఇప్పటికీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇక నుంచి ఇంకెంత బెటర్గా దాన్ని క్యాపిటలైజ్ చేసుకొని రాజకీయంగా తన ప్రాబల్యాన్ని ఇంకా అపోజిషన్ లీడర్గా ఎంత పెంచుకుంటారనేది మాత్రం అసెంబ్లీ సమావేశాల ద్వారా అయితే తెలిసేదానికి ఆస్కారం ఉంది. చూడాలి అసెంబ్లీ సమావేశాల్లో వీళ్ళు పర్సనల్ వెండేటా ఆర్ పర్సనల్ వెంజెన్స్కి వెళ్తారా, లేకపోతే రూల్ ప్రకారం అసెంబ్లీని నడుపుతారనేది ఎల్లుండి నుంచి స్టార్ట్ అయ్యే అసెంబ్లీ సమావేశాల్లో తెలిసేదానికి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ.